మోతిలాల్ అన్న నిరుద్యోగ జేఏసీ నుంచి ఓయూజేఏసీ మోతిలాల్ నాయక్ ఉన్నాడు. సో ఏది 31వ తారీఖున వీళ్ళు తెలంగాణ నిరుద్యోగుల సింహగర్జన అంటూ నిరుద్యోగుల ప్రభుత్వం ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అధికారంలో రాకముందుకు వాళ్ళు చెప్పిండ్రు. మరి తీరా చూసిన తర్వాత 60,000, 70,000, 80,000 అని చెప్పేసి ఇక తోచినటువంటి విధంగా మంత్రులంతా కూడా మాట్లాడుకుంటూ పోతా ఉన్నారు. మరి ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఏంది? మరి నిరుద్యోగులంతా కూడా మళ్ళీ రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. రోడ్ల మీదకి వచ్చినటువంటి నిరుద్యోగులను పోలీసులతో లాఠీ చార్జ్ చేయించి అమనాభూతులు తిప్పిస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. మళ్ళొకసారి నిరుద్యోగులంతా కూడా అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఆర్టిస్ట్ క్రాస్ రోడ్ కావచ్చు, ఇప్పుడు ఆడికి పోయినట్లయితే ఒక 10 మంది నిరుద్యోగులను రోడ్డు మీద నిరసన తెలుపుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా రోజులుగా చాలా ఏళ్ళుగా ప్రిపేర్ అవుతా ఉన్నారు. మేము ప్రభుత్వం మారిన తర్వాత కనీసం మా బతుకులు ఏమైనా మారుతాయి కావచ్చు అని చెప్పేసి ఆలోచన చేసినటువంటి నిరుద్యోగులు ఈ ప్రభుత్వాన్ని గెలిపించడం కోసం వీళ్ళే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊళ్ళల్లో తిరిగారు. సో చిట్ట చివరికి వీళ్ళకు మరి కొత్త నోటిఫికేషన్లు ఏమొస్తలేవు. మరోసారి కూడా మేము సింహగర్జనకు పూనుకుంటున్నామని చెప్పేసి వీళ్ళంతా కూడా గ్రూప్స్, ఎస్ఐ అండ్ పీసీ, మెగా డిఎస్సి, పవర్ సెక్టార్ అంటే ఏఈ, ఎస్సీ, జేఎల్ఎం, ఏఈ, ఇంజనీరింగ్, ఎఫ్బీఓ మిగతా నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనవరి 31, 2026వ తేదీన తెలంగాణ నిరుద్యోగుల సింహగర్జన ఇక్కడ ఇది ఇందిరా పార్క్ దగ్గర ఉండబోతా ఉన్నది. సో ఏంటిది మళ్ళీ నిరుద్యోగులు రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? దీని ద్వారా ఈ సింహగర్జన ద్వారా ప్రభుత్వానికి ఏం తెలుపబోతా ఉంది అన్న? యాక్చువల్గా ముందుగా మన తొలి వెలుగు ఛానల్ గారికి, రఘువన్న గారికి అని ఇది ఈ రోజు ఇది రిలీజ్ ఇది ఆల్రెడీ చేసేది ఇంతకుముందు. ఓకే, ఒకసారి పట్టుకున్నా ఈ పోస్టర్ రిలీజ్ అనుకోవచ్చు. ఇది మేము ఇక్కడ ఈ తెలంగాణ నిరుద్యోగుల సింహగర్జన అనే కార్యక్రమాన్ని జనవరి 31 తారీఖున మేము ఇందిరా పార్క్ దగ్గర చేయబోతా ఉన్నాం. ఆ యొక్క కార్యక్రమానికి ఈ తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ, ఉద్యమకారులు కానీ అందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక కలెక్టివ్ వాయిస్ అనేది పోవాలి. ఆ యొక్క ప్రాసెస్లోనే మేము ఇక్కడ రావటం, తొలి వెలుగు రఘువన్నని కూడా మన తొలి వెలుగు ఛానల్ నుంచి కూడా మేము ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నిరుద్యోగ ఉద్యమానికి ఎప్పుడు ఉద్యమాలు చేసినా కూడా సోషల్ మీడియాలో కానీ, ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి కానీ మాకు అండదండగా ఎప్పుడు కూడా ఫ్రమ్ డే 1 నుంచి మాకు సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి మేము కూడా హార్ట్ఫుల్గా ఇన్వైట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగిందన్న. ఇది ఒక విషయం. రెండో విషయం వచ్చేసరికి శ్రీధర్ బాబు గారు ఒక మాట అన్నారు. ఏమని? అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటమే కష్టం. మరి ఈ మాట అనే ముందు 2 సంవత్సరాల కంటే ముందు అసలు ఈ కాంగ్రెస్ పార్టీకి మీకు కేసీఆర్ ఒక ఉద్యోగం ఊడగొడితే మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు అన్నది సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఎందుకు చెప్పినారు? ఆ రోజు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు ఎందుకు ఇస్తామని చెప్పినారు? జీవో నెంబర్ 20 అని ఎందుకు తీసుకొచ్చినారు? నువ్వు డిఎస్సి, మెగా డిఎస్సి 25,000 అని చెప్పినారు కదా, మరి ఎస్ఐపిసి 25,000 అని చెప్పినారు కదా. మరి ఇన్ని హామీలు ఇచ్చుకుంటూ సంవత్సరంలోనే మొదటి ఏడాది, ఇప్పుడు మొదటి ఏడాది, కానీ వాళ్ళు అప్పుడు చెప్పింది ఏంటంటే అసలు మొదటి నెలలోనే మీకు ఫస్ట్ సంతకం చేసేది మీ మీద అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మొదటి ఏడాది అని అన్నారు. దాని తర్వాత జాబ్ క్యాలెండర్ అన్నారు. మేము ధర్నాలు, దీక్షలు చేస్తుంటే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా 18 నోటిఫికేషన్స్ విడుదల చేస్తా అన్నారన్న ఇది అసెంబ్లీలో. మరి 119 ఎమ్మెల్యేల ముందర నువ్వు చెప్పిన మాట మరి ఆ రోజు తెలియదా నీకు? గవర్నమెంట్ ఉద్యోగాలు అందరికీ ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేసి నువ్వు ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి 8 నెలలు ఆపినావు. మళ్ళీ నువ్వు June 2 అన్నావు, మళ్ళీ September 17 అన్నావు. 2 దసరాలు అయిపోయినాయి, 2 దీపావళిలు అయిపోయినాయి. ఇన్ని చేసుకుంటూ పోతా లాస్ట్కు నువ్వు అందరినీ మేము ఉద్యమం చేసే టైంకల్లా అతి త్వరలో నోటిఫికేషన్ అంటే నిరుద్యోగులు బయటకు రాకూడదని చెప్పేసి మమ్మల్ని సర్ప్రైజ్ చేసే సబ్సైడ్ చేసే ఒక ప్రయత్నాలు అనేది చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మేము కూడా ఓపిక పడతా ఉన్నాం, వస్తూ ఉన్నాం. మేము వినతి పత్రాలు ఇచ్చినాం. మళ్ళీ మీరు ఎందుకు తొందరపడతారు? 40,000 ఉద్యోగాలు త్వరలో అనేది ప్రకటన మనం ఇప్పుడు ఆ మాట నన్ను నమ్మే పరిస్థితులు ఎవరైనా నిరుద్యోగులు ఉన్నారనుకుంటున్నారా? కాబట్టి ఎప్పుడైతే శ్రీధర్ బాబు గారు మాట అన్నారో, ఇంకా విచిత్రం ఏంటంటే ఆ శ్రీధర్ బాబు గారు మాట్లాడిన తర్వాత మేము దిల్సుఖ్ నగర్లో కానీ, అశోక్ నగర్లో కానీ ఇంకా విపరీతంగా మేము ఇంకా కోపం వచ్చేసి మెరుపు ధర్నాలు చేసినాం. సంక్రాంతి వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇంకా ఏమంటారు దాన్ని, ఇంకా బయట పడింది. కానీ లేదంటే పరిస్థితి వేరే విధంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఉద్యమం అనేది ఒక వ్యక్తి చేతిలో లేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఇన్ని రోజుల నుంచి, ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని దగా మాటలు మాట్లాడుకుంటూ 30,000 అంటారు, 60,000 అంటారు, 70,000 అంటారు, 150,000 అంటారు. మొన్న ఖమ్మం సభలో కూడా రేవంత్ రెడ్డి గారు ఏమంటారు అంటే 150,000 ఉద్యోగాలు ఇచ్చేసినా అని చెప్పేసి అంటున్నారు. మేము ఎప్పుడైతే ఉద్యమం చేస్తామని చెప్పేసి బయట ఒక పోస్టర్లో ఇంకోటి వస్తావో త్వరలో 40,000. ఇప్పుడు ఈ మంత్రి వివేక్ గారు మాట్లాడడానికి కారణం కూడా మేము మా ఉద్యమాన్ని చల్లార్చడం కోసమే. ఇప్పుడు మీకు
అన్నీ అయిపోయిన తర్వాత 14,000 ఎస్ఐపిసి పోస్టులు మీకు అన్నీ అయిపోయినప్పుడు దానికి సంతకం చేయడానికి ఏం చేతులు రావట్లేదా వీళ్ళకు? లేదంటే ఆ పెన్నులో ఏమైనా ఇంకు లేదా? వీళ్ళంతా డ్రామా. కాబట్టి నిరుద్యోగులు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు. జనవరి 31న కూడా దీనికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఆపడానికి. ఈ ఉద్యమాన్ని ఆపడానికి. ఇప్పుడు వీళ్ళకి ఇంకో విషయం మీకు ఇచ్చిన మరి పర్మిషన్ ఇప్పుడు ఉందా? డెఫినెట్ గా మేము ఆర్ కృష్ణ అన్న లెటర్ ప్యాడ్ మీద పోతున్నాం. నా పేరు మీద కూడా రాసిన అన్ని కుల సంఘాలు ఇప్పుడు మేము దీని ఈ యొక్క పోరాటం ఎవరు రాసినా కానీ అంతిమంగా ప్రభుత్వమే కదా అది. ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ గారు వాళ్ళే కదా నిర్ణయం తీసుకోవాల్సింది. కాబట్టి మేము శాంతియుతంగా చేయాలని చెప్పేసి విషయం ఏంది, ఒకవేళ వాళ్ళు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ పర్మిషన్ ఇవ్వలేదనుకోండి, దీని తర్వాత జరగబోయే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంకి మేము బాధ్యత అయితే కాదు పరిస్థితి. ఎందుకంటే మెరుపు ధర్నాలు చేసిన తర్వాత కవాతుని అనుకున్నాం అన్న. వీళ్ళు పోలీస్ వ్యవస్థ కూడా ఎంత, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎంత టాక్టికల్గా దీన్ని లైన్ చేసుకుంటూ వచ్చిందంటే February 4th వరకు మీరు ఉద్యమాలు చేయొద్దు, February 4th ఏ ఉద్యమాలు చేసినా మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. అంటే దాని లాజిక్ ఏంది, February 2వ తారీఖు దానికంటే ముందు February 4th ఎలక్షన్ కోడ్కి వెళ్ళిపోతాం, వీళ్ళు ఏం చేస్తారులే అని చెప్పేసి ఒక లైన్ చేసుకుంటూ. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నిన్న వీళ్ళు ఎప్పుడైతే February 4th మళ్ళీ మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి January 31st February 4th ఈ యొక్క ఉద్యమాలు చేసుకుంటూ పోతామని చెప్పేసి అనగానే వీళ్ళు ఇమీడియట్గా వీళ్ళ మీద కేసులు ఆ రోజు అరెస్ట్ అన్నారు కదా. ఇప్పుడు నాకు తెలిసి ఒక 10-15 మంది మీద కేసులు అయినాయి నిన్న. ఎందుకు దీనికి రావద్దనే, ఇది చేయొద్దనే? ఈ మేము ఆ రోజు అశోక్ నగర్లో మేము ఒకటి మెరుగు ధర్నా చేసినాం కదా, ఆ రోజు అరెస్ట్ అయిన వాళ్ళందరి మీద కేసులు చేసినారు. ఓకే, ఇప్పుడు దాని ద్వారా ఏమైతే ఇప్పుడు దీనికి వచ్చేటువంటి వాళ్ళు కొంత వెనకడుగు వేస్తారు అన్నటువంటి ఆలోచన. అంటే వాళ్ళు అసలు ఇంకా ఉద్యమం చేయకూడదు. ఎవరైతే నన్ను కూడా చాలా ప్రయత్నాలు చేసినారు, ఏసీపీ నుంచి డీసీపీ వరకు, ఈ సిఐ నుంచి. నేను ఎప్పుడు ఉద్యమం చేయాలి ఎప్పుడు చేయకూడదని మీరే డిసైడ్ చేయడానికి. ఇప్పుడు మేము కడుపు మంటతో ఉన్నామండి. నేను నా ఒక్కడి వాయిస్ కాదు ఇది, ఇన్ని రోజుల నుంచి. ఒకవేళ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ నేను ఇంకా విషయం ఏంటంటే గవర్నమెంట్ నేను సపోర్ట్ చేస్తున్నా. ఎట్లా ఈ ప్రోగ్రామ్ చేయకపోతే అసలు వాళ్ళు నిరుద్యోగులు కూడా ఇప్పుడు నిరుద్యోగుల సింహగర్జన ఇష్టం ఏమి లేదు. రోడ్డు మీద వచ్చి రావడమే వాళ్ళకి అంత కోపం ఉన్నది. వాళ్ళు రావట్లేదు, వాళ్ళని మీ అసెంబ్లీలో తీసుకొస్తున్నారు బయటికి, వాళ్ళని లేనిపోయినటువంటి మబ్బి పెట్టి తీసుకుని వస్తున్నారు అనేది కొంత వాదన నడుస్తున్నది. వాళ్ళు చెప్తారు, కాంగ్రెస్ లో చెప్తున్నారు, వాదన మీన్స్ వాళ్ళే చెప్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా కొంత పార్టీలకు అమ్ముడు పోయినటువంటి వీళ్ళంతా కూడా వాళ్ళని రెచ్చగొట్టి తీసుకొస్తారు, ఇన్స్టిట్యూట్లలోకి పోయి కాలేజీలలోకి పోయి తీసుకొస్తారు పిల్లలు సంతృప్తికరంగానే ఉన్నారు అనేది వాళ్ళ వాదన. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఎవరన్నా? ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులేగా, దానికి కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులేగా. వీళ్ళందరూ పెయిడ్ ఆర్టిస్టులా? ఒక సమస్య మీద పోరాటం చేస్తున్నప్పుడు పెయిడ్ ఆర్టిస్ట్ ఎట్లా అవుతారన్నా? కాన్స్టాంట్గా ఎవరో ఒకరు మాట్లాడాలి కదా, మాట్లాడితేనే కదా ఒక కలెక్టివ్ వాయిస్ పోయేది. ఒక వ్యక్తి నుంచి 1,00,000 మంది మెదడులోకి ఎప్పుడు పోతుందన్నా? ఎవరో ఒకరు నిలబడితేనే కదా. అంటే మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం తప్పు అని చెప్పి మేము మా సాధ్యం కాదని చెప్పేసి చెప్పటము తప్పు కాదు. ఒక సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినప్పుడు తప్పు కాదు. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నప్పుడు కూడా తప్పు కాదు. మీరు ఏదైనా చేయొచ్చు. మీరు 2 సంవత్సరాల నుంచి మభ్య పెట్టుకుంటూ చేయడం తప్పు కాదు. మీరు అతి త్వరలో అని చెప్పేసి చెప్పడం తప్పు కాదు. ఒకడు 30,000, 60,000, 70,000 ఇచ్చినామని చెప్పడం తప్పు కాదు. కానీ మేము మాత్రం మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, మీరు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోవాలని అడిగితే మాత్రం మేము పెయిడ్ హాస్టల్. అప్పుడు ఈ యొక్క ప్రోగ్రామ్కి జాన్ వెస్లీ అన్న గారు, సిపిఎం పార్టీ మన గోవర్ధన్ అన్న గారు, ఇప్పుడు జనసేన పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సంపత్ నాయక్ గారు, లేదంటే సేవలాల్ సేన జాతీయ అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారు, ఇటు జాజుల కృష్ణ అన్న గారు, జాజుల శ్రీనివాస్ అన్న గారు, మన ఆర్ కృష్ణ అన్న గారు, నందగోపాల్ అన్న గారు, లేదంటే ఇప్పుడు మన నీలం వెంకటేష్ అన్న గారు, గుజ్జ శ్రీకాంత్ అన్న గారు, ఇట్లా ఇప్పుడు అందరినీ కూడా మేము కలెక్టివ్గా, ఇప్పుడు విమలక్క గారిని కూడా మేము సపోర్ట్ అడగడం జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా దీనికి మాక్సిమం రావడానికి పాసిబిలిటీ ఉన్నది. ప్రసన్న హరికృష్ణ సార్ కూడా మేము ఇన్వైట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కొంతమంది 2-3 లీడర్లను కూడా, బీజేపీ పార్టీ నాయకుల నుంచి అంజిరెడ్డి గారిని, దాంతో వాళ్ళు రామచంద్రరావు గారిని కూడా మేము కలవడం జరిగింది. అందరినీ కలుపుకుంటూ ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పుడు నిరుద్యోగులను కేవలం హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళని, లేకపోతే జిల్లా నుంచి కూడా యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా ఈ యొక్క నిరుద్యోగుల సింహగర్జనకి కదిలి వస్తారు, రావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఒకటే, మనము ఉద్యమం ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఉద్యమం చేయకపోతే, కలెక్టివ్ వాయిస్ కనుక బయటకు పోకపోతే మాత్రం వీళ్ళు మనల్ని పట్టించుకొని నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇది జస్ట్ ఒక స్టార్టింగ్ పాయింట్ మాత్రమే అన్న. దీని తర్వాత ఒక ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెడుతున్నాం. పెట్టి ఒక కార్యాచరణ
ఒక కార్యాచరణ ఆర్గనైజ్డ్గా ఏ విధంగా ఒక నెల రోజుల పాటు 2 నెలల పాటు ఈ ఉద్యమాన్ని కొనసాగించుకుంటూ పోవాలనేది ఒక ప్లాన్. చివరికి ఏం చెప్తారు మీరు నిరుద్యోగులకు? అంటే మీరు ఈ యొక్క సింహగర్జనకి రావాల్సినటువంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వబోతారు? నేను నిరుద్యోగుల సింహగర్జనకి నేను ఒకటే చెప్తున్నాను వీళ్ళకు. ఈ ప్రోగ్రాం పెట్టడానికి కారణం ఏంటంటే, మేము సంక్రాంతి కంటే ముందు 4-5 రోజులు ఒక మెరుపు ధర్నాలు చేసినాం. కానీ మనం చేసే ఉద్యమాలకి మనకు వెనకాల నుంచి ఒక శక్తి కావాలి. ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువత మొత్తం కూడా ఇందిరా పార్క్ దగ్గర వచ్చి ఆ యొక్క సభను, ఆ యొక్క మీటింగ్ని మనం ఆ గర్జనను కనుక మనం సక్సెస్ చేసుకుంటే, ఇప్పుడు ఇంత రాష్ట్రంలో ఉన్న మొత్తం మేధావులందరూ కానీ, ఉద్యమకారులు కానీ, టాప్ లీడర్లు అందరూ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మనమందరం రాకపోతే ఇదేదో పెయిడ్ ఆర్టిస్ట్ వ్యవహారం లాగా అయిపోతుంది. కాబట్టి ఇది మీ ఉద్యమం, ఇది మీ యొక్క ఇనిషియేటివ్, ఇది మీ యొక్క ఆలోచన. అక్కడ కూడా జెన్యూన్ ఆస్పిరెంట్స్తోనే మాట్లాడిపించాలనేది మా యొక్క ప్రయత్నం. నేను మాట్లాడటమో ఇంకో రోజు మాట్లాడటం కాదు. జెన్యూన్గా ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళ లాంటి ఇంతమంది మహాధారణ ప్రోగ్రామ్ కూడా అదే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు కూడా అప్పుడు ఒక కలెక్టివ్ వాయిస్ లో ఒక జెన్యూన్ ఫీడ్బ్యాక్. ఎప్పుడైనా మీరే మాట్లాడుతుంటే మీరే ముందు ఉంటే కాబట్టి ఇటువంటి ఆరోపణలు వస్తూ ఉంటాయి. కాబట్టి నేను ఒక ఆర్గనైజర్ మాత్రమే. మీ అందరికి ఒక వారధిలాగా నేను ఒక నిజమైన నిరుద్యోగులకు నాయకులకు మధ్య ఒక ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు పోతున్నాను తప్ప అన్ని నా మీద వేసుకుని అన్నిటి నేనే మాట్లాడితే అది కాదు. నేను ఆ ఆలోచన కూడా నాకు లేదు. కాబట్టి నిరుద్యోగులందరూ కూడా భారీ ఎత్తున తరలి రావాలి, కదిలి రావాలి. దాని తర్వాత అక్కడ నుంచి మనం ఇంతమంది నిరుద్యోగులు ఇంత కడుపు మంటతో బయటకు వచ్చినప్పుడు ఆబ్వియస్గా అక్కడ వచ్చినటువంటి నాయకులందరూ కూడా మనకు రాబోయే రోజుల్లో ఏ ప్రోగ్రామ్ చేసుకున్నా అప్పుడు మనం ముట్టడిలు చేస్తామా, మెరుపు ధర్నాలు చేస్తామా, నిరుద్యోగుల మిలియన్ మార్చ్ చేస్తామా, లేదంటే మనము దిల్సుఖ్ నగర్ మొత్తం 5,000 మంది 10,000 మంది రోడ్డు మొత్తం బ్లాక్ చేస్తామా, ఏం చేసినా కూడా మనకు ఒక వాయిస్ అనేది మన వెనక నుంచి ఒక సపోర్ట్ రావాలి. ఆ సపోర్ట్ రావడం కోసమే వీళ్ళందరినీ ఆ పాయింట్కి తీసుకొస్తున్నాం. కాబట్టి దీన్ని ఏదో ఆషామాషిగా ఒకరోజు ప్రోగ్రామ్ లాగా నిరుద్యోగ యువత ఎవరు కూడా అనుకోవద్దు. దీన్ని చాలా ఆర్గనైజ్డ్గా చేయబోతున్నాం. ఈసారి నోటిఫికేషన్ వచ్చే వరకు ఉద్యమం ఆపేది లేదు. కాబట్టి ప్రతి నిరుద్యోగి కూడా ఈ యొక్క సమాచారాన్ని ఇంకా 4 రోజులు 3 రోజులు ఉంది కాబట్టి ఇది మీ అందరి బాధని ఎక్స్ప్రెస్ చేయాలి. మీ అందరికి రావాల్సినటువంటి న్యాయం కోసం మేము ఈ యొక్క 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి రావాలని చెప్పేసి మేము ప్రతి నిరుద్యోగులు కోరుకుంటాం. రైట్, థ్యాంక్ యూ. ఇది మొత్తానికైతే తెలంగాణ నిరుద్యోగుల సింహగర్జన 31 తారీఖున జరగబోతుంది. కాబట్టి వీళ్ళు జిల్లాల నుంచి కూడా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా రావాలి ఇక్కడికి. ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాల్సిన అవసరం ఈ టైమే మనకు సరైనటువంటి టైము. రేపు మాపు మళ్ళీ ఎలక్షన్స్ కోడ్ వచ్చినట్టయితే మళ్ళీ ఇది కొంత వాయిదా వేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఉందనేది మోతిలాల్ నాయక్ ఓయూజేఏసీ నుంచి ఆయన కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం అయితే వాళ్ళు నిరుద్యోగులను అయితే మోసగించిందని మనం 100% కూడా చెప్పగలం. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి అది దేవుడు ఎరుగు, కానీ కనీసం కొత్త నోటిఫికేషన్లు అయితే ఏవి కూడా లేవు. ఈ మధ్యలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, సఫర్ అవుతూ ఉన్నారు. ఇది 31 తారీఖున ఉదయం 10 గంటలకి ఇందిరా పార్క్ దగ్గర జరగబోతూ ఉన్నటువంటి ఈ యొక్క సింహగర్జన. అంతే కదా? అంతేనా? యా.